శ్రావణ మాసం అయితే దగ్గర పడుతుంది కదా! ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ఐటెమ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవడానికి వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని పూజకు సంబంధించిన ఐటెమ్స్ ఇంకా తాంబూలం అయి ఇచ్చేటప్పుడు మనం ఏదన్నా ముత్తైదువులకి రిటర్న్ గిఫ్ట్ అలాంటి ఐడియాస్ కూడా కొన్ని ఇందులో నేను షేర్ చేస్తాను. ఐటెమ్స్ కూడా నేను అవన్నీ మీషోలోనే చూసాను. అన్నీ మనకి లో బడ్జెట్ లోనే ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో మిస్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి కొంచెం ఓపిక్గా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఐటమ్ వచ్చేసి మనం డెకరేషన్ కి అటు ఇటు అరటి మొక్కలను అయితే నిలబెడతాం కదా, ఎక్కడ పెట్టాలో ఎందులో పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దానికోసం నేనైతే ఈ స్టాండ్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవి ఇలాగా 2 pairs వస్తాయి అన్నమాట. ఇందులో మధ్యలో ఒక స్టాండ్ ఉంది కదా ఊస, దాంట్లోకి ఇలా గుచ్చేసుకుంటే గనక మనం అరటి మొక్కలు అనేది చక్కగా నీట్ గా ఇలాగా నిలబడి ఉంటాయి, ఇబ్బంది లేకుండా ఉంటది. వాటి కోసం అయితే నేను దీన్ని ఆర్డర్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 200 ఆరెంజ్ లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అయితే ఇది అమ్మవారి ఫేస్ ఉంటాయి కదా, ఫేస్ కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ అంటే ప్లెయిన్ ఫేసెస్ వస్తాయి కదా కొన్ని, మీ దగ్గర ఆల్రెడీ ఉంటే కనుక ప్లెయిన్ వి, వాటి కోసం మీరు ఇవి పర్చేస్ చేయొచ్చు. అమ్మవారికి ఇలాగా నెక్లెస్, చైన్స్, నల్లపూసలు, బొట్టు, కళ్ళు, ముక్కు పుడక, ఇలాగా ఇవన్నీ ఐటమ్స్ అన్ని కూడా ఇందులో వచ్చేస్తాయి. ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇది 200 ఆరెంజ్ లోనే ఉన్నాయి అనమాట. వీటిలో నేను తీసుకున్నది కాకుండా ఇంకోటి కూడా ఉందన్నమాట. ఈ 2 మోడల్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఇవి 200 ఆరెంజ్ లోనే ఉన్నాయి ప్రైస్ కూడా. అమ్మవారి ఫేస్ కు సంబంధించిన ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఛానల్ ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇవి వచ్చేసి ఐటమ్స్ మనం సైడ్ అటు ఇటు పెట్టుకొని ఇలాగ బొమ్మలతో డెకరేషన్ చేసుకోవడం కోసం అయితే మనకి అవి ఉంటాయి. ఇవి నేను ఆర్డర్ చేశాను కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడం వల్ల నాకు ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయ్యింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు. ఇంకో ఐటమ్ వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇవన్నమాట. 3 స్టెప్స్ దియాస్ అన్నమాట. ఇలాగ మనకి స్టెప్స్ అయితే ఉంటాయి కదా, 2 స్టెప్స్ ఉన్నాయి, నేను తీసుకున్నాను ఎలా ఉంటుందో క్వాలిటీ అని చెప్పి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఇందులో 3 స్టెప్స్ ఉన్నాయి, 5 స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇలాగ 2 pairs అయితే వచ్చినాయి. ఈ 2 కలిపి 400 ఆరెంజ్ లో అయితే పడింది. అండ్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చే అన్ని కూడా ఇంకా పూజలు ఇలాగ వ్రతాలు పండుగలు ఇవే కాబట్టి ఇటువంటి టైంలో ఇలాంటి దీపాలు కూడా కొన్ని వెలిగిస్తే బాగుంటదని చెప్పేసి నేనైతే ఆవు పేడతో చేసినవి పంచగావ దీపాలు అంటారు కదా ఇవి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చక్కగా. చిన్న దీపాలు, పంచగావ దీపాలు వెలిగించుకోవడం కూడా మంచిదే కదా అని చెప్పి నేను ఆల్రెడీ మొన్న వారాహి నవరాత్రులు ఆ పూజలు చేసినప్పుడు అయితే నేను ఇవి తెప్పించాను. అప్పుడు తెప్పించాను ఇవి, అప్పుడు నేను వెలిగించాను అనమాట వీటిని. ఇవి కూడా క్వాలిటీ బాగున్నాయి, చాలా ఎక్కువగానే వచ్చాయి అనమాట ఐటమ్స్. ఇంకైతే మనం పసుపు కుంకాలు ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్, వాటి కోసం అయితే ఇవన్నమాట. ఇలాగా చిన్నగా వెరైటీస్ గా అనిపించినాయి నాకు పసుపు కుంకాలు. వచ్చేసి మీకు చూపించేటప్పటికి లేట్ అవుతుంది కదా మళ్ళీ మీకు వీడియో రీచ్ అయ్యేసరికి, అందుకోసమని నేను మీకు కొన్ని ఐటమ్స్ అనేవి ఇలాగా ఫొటోస్ లో పెట్టేసి చూపిస్తున్నాను. ఈ ఐటమ్స్ వచ్చేసి కలసం డెకరేషన్ చేసుకోవడానికి. కొంతమంది ఓన్లీ కలసానికి అమ్మవారి ఫేస్ పెట్టేసి సింపుల్ గా డెకరేషన్ అనేది చేస్తారు కదా, వాటి కోసం అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి. మనం పూలదండలు అన్ని వేయడానికి కూడా చక్కగా నీట్ గా బాగుంటది ఈ స్టాండ్స్ అయితే. ఈ ఐటమ్ వచ్చేసి మనం ఏ పూజకైనా సరే ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు అష్టోత్తర నామాలు అనేది చదువుకుంటాం కదా, అలా చదివినప్పుడు ఈ పీటలో ఇలాగ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటూ మనం నామాలు అయితే చదువుకోవచ్చు. మీకు ఓన్లీ పీట ఒకటే కావాలి అనుకుంటే పీట ఒకటే విడిగా ఉంది, లేదు విత్ ఫ్లవర్స్ తో పాటు కూడా మాకు పీట కావాలి అనుకుంటే 2 విధాలుగా కూడా మీషోలోనే అవైలబుల్ గా ఉంది. నేను ఒక ఇన్స్టా పేజ్ లో చూసి నేను మీషోలో ట్రై చేశాను అనమాట, దొరుకుతుందా అని చెప్పి. నాకైతే అవైలబుల్ గా దొరికింది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి తాంబూలంలో అనుకునే వాళ్ళకి ఇటువంటి జూట్ క్లాత్ లో తయారు చేసిన పౌచెస్ అన్నమాట. ఇటువంటి పర్స్, ఇంకా బ్యాంగిల్స్ అవి పెట్టుకోవడం కోసం అని చెప్పి పర్సులు, పౌచెస్ అవన్నీ నేను చూసాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఇంకా ఇవి వచ్చేసి అయితే ఇవి చిన్న డబ్బాలు. ఏంటంటే మనం రంగోలీ ముగ్గులు వేస్తాం కదా, స్మాల్ డిజైన్స్ అన్నమాట. అమ్మవారిని మొత్తం రెడీ చేసిన తర్వాత చిన్నగా అలాగా రంగోలీస్ తోటి డిజైన్స్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ
డబ్బాలను కూడా ఆర్డర్ చేశాను. వేయాలి అని అంటే నేను చూపిస్తాను, వీడియోలో చూడండి. ఇందులో ముగ్గేసిన తర్వాత కొంచెం దాన్ని సెట్ చేసి ఆ తర్వాత ఇలాగ జస్ట్ ఇలాగా నేల మీద ట్యాప్ చేస్తే గట్టిగా ఇలాగా మనకి డిజైన్ అయితే వస్తుంది. నాకైతే ఇవి పెడుతుంటే చాలా భలే అనిపించింది అనమాట. చిన్నగా క్యూట్ గా బాగున్నాయి. పూజ డెకరేషన్ ఐటమ్స్ గానీ, రిటర్న్ గిఫ్ట్స్ గానీ ఇవన్నీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా తెలుసు కదా ఈ వీడియోని ఎవరెవరికి షేర్ చేయాలో. సో లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి మీకు కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకోండి. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.